వరంగల్ నగరంలో దారుణ హత్య జరిగింది. హత్య చేసిన తర్వాత కాళ్లకు తాళ్లు కట్టి మృతదేహాన్ని కారులో పెట్టి దుండగులు పరారయ్యారు. మృతుడిని హనుమకొండ శ్రీనగర్ కాలనీకి చెందిన బ్యాంకు ఉద్యోగి వెలుగట్టి రాజ్మోహన్ గా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. 349 పెట్టి పోయిన అంతే. మొత్తం మొత్తం కనపడకుండా కవర్ అయింది. ఇది పెట్టండి క్యాప్ 3 గట్టిగా 3:48కి వచ్చింది. 3:47 కనపడింది. లైట్ అదే కారు వెనకది రాలే. వరంగల్ నగరంలో దారుణ హత్య జరిగింది. హత్య చేసిన తర్వాత కాళ్లకు తాళ్లు కట్టి మృతదేహాన్ని కారులో పెట్టి దుండగులు పరారయ్యారు. మృతుడిని హన్మకొండ శ్రీనగర్ కాలనీకి చెందిన బ్యాంకు ఉద్యోగిగా పోలీసులు గుర్తించారు. అలాగే ఈ మేరకు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. గుడ్ ఆఫ్టర్నూన్. వరంగల్ జిల్లాలో దారుణమైనటువంటి హత్య జరిగింది. హత్య చేసి ప్యాకింగ్ చేసి మరి కారులో పెట్టారు కొంతమంది గుర్తు తెలియనటువంటి వ్యక్తులు. హన్మకొండ శ్రీనగర్ కాలనీకి చెందినటువంటి ఒక బ్యాంక్ ఉద్యోగిగా తెలుస్తోంది. ఆయన పేరు వెలుగట్టి రాజ్మోహన్ గా ఇప్పటివరకు అయితే పోలీసులు గుర్తించడం జరిగింది. సో ఘటనా స్థలానికి ఇప్పటికే పోలీసులు కూడా చేరుకున్నారు. ఇప్పటికే అక్కడ అంటే డెడ్ బాడీకి సంబంధించి ఎవరు రాజ్మోహన్ కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే నిన్న రాత్రి జరిగినట్టుగా ఈ మర్డర్ తెలుస్తోంది. కేఎంసీ నుండి భద్రకాళి రూట్ లో డెడ్ బాడీని కారులో తీసుకుంటూ ట్రావెల్ చేసినట్టుగా తెలుస్తోంది. భద్రకాళి చెరువు పరిసర ప్రాంతాల్లో కారును వదిలేద్దాం అన్నటువంటి ఒక ప్లాన్ లో అక్కడికి వెళ్తున్నట్టుగా ఆ ప్రాంతంలో వదిలేసి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. సో కార్ నెంబర్ కూడా AP 36Q1546 ఈ కారు ఎవరిది అన్నటువంటి ఇన్వెస్టిగేషన్ చేస్తే సో ఇది రాజ్మోహన్ కార్ అన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. రాజ్మోహన్ కాకతీయ గ్రామీణ బ్యాంకులో ఆయన ఒక ఉద్యోగిగా పనిచేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఈ హత్య గల కారణాలను ఏసీపీ నందిరామ్ నాయక్ కూడా పరిశీలిస్తున్నారు. నిన్న రాజ్మోహన్ ఎక్కడున్నాడు, ఎక్కడి నుంచి బయలుదేరాడు, నిన్న ఆయన డ్యూటీలో ఉన్నాడా, ఉంటే లాస్ట్ కాల్ ఎవరితో మాట్లాడారు, దీంట్లో అంటే ఏమేం కాల్స్ మాట్లాడడం జరిగింది, ఆయన ఎవరినైనా కలవడానికి బయటకు వెళ్లారా, ఆయనను ఎవరెవరు చుట్టుముట్టారు, సో ఎంతమంది ఉన్నారు దీని వెనకాల, ఎవరితో కాల్ మాట్లాడారు అన్నటువంటి పూర్తి వివరాలను కూడా ఇప్పటికే అక్కడికి ఏసీపీ నందిరామ్ నాయక్ చేరుకొని తెలుసుకుంటున్నారు. సో లాస్ట్ కాల్ ఎవరితో మాట్లాడారో కూడా తెలుస్తోంది. అండ్ ఎందుకు డెడ్ బాడీని ఇక్కడ వదిలేయాల్సి వచ్చింది, ఏ కారణంతో ఆ ప్రాంతానికి తీసుకొచ్చారు, తగలబెడదాం అన్నటువంటి ఉద్దేశంతో తీసుకెళ్తారా లేదంటే చెరువులో వేద్దాం అన్నటువంటి ఉద్దేశంతో తెచ్చారా, ఎందుకు కారులో పెట్టి పరారు కావాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అన్న విధంగా కూడా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా దీంట్లో ఆర్థిక కారణాలు, ఆర్థిక సంబంధించినటువంటి లావాదేవీలు ఏమైనా రాజ్మోహన్ కున్నాయా, ఎవరితో అయినా గొడవలు ఉన్నాయా, ఈ అన్ని అంశాల్లో కూడా ప్రస్తుతానికి పూర్తి వివరాలు అయితే ఇంకా రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. 49 3:49 3:48 తమ్ముడు జరుగు